ఈరోజు లైవ్లో అసలు సర్జరీలో ఏ విధంగా మనం సర్జరీ చేస్తాము, 1 సెంటీమీటర్ హోల్తో మీరు కూడా నమ్మడం కొంచెం కష్టంగా వచ్చు ఎలా సర్జరీ అవుతుందని. అది మీకు ఈరోజు లైవ్లో డెమోలో చూపిస్తాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనకి పేషెంట్కి ఆల్రెడీ అనెస్థీషియా ఇచ్చేసాము. మనం లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని జనరల్ అనెస్థీషియా అంటే కంప్లీట్లీ పేషెంట్కి మత్తు ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ పేషెంట్కి ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉంది అంటే గజ్జల్లో హెర్నియా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆల్రెడీ పేషెంట్కి ఒక పెద్ద సర్జరీ అనేది కూడా జరగడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒక పెద్ద ఇన్సిషన్ అనేది కూడా గమనిస్తున్నారు. సో మీరు ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపిక్ సర్జరీకి ఈ వీడియో చివరి దాకా చూసినట్లయితే మనకు లాప్రోస్కోపిక్ సర్జరీలో కేవలం 1 సెంటీమీటర్ కంటే చిన్న హోల్తో మనం ఎలా చేస్తామనేది మీరు ఇప్పుడు చూడగలరు. సో మనకు ఫస్ట్ స్టెప్ ఆఫ్ సర్జరీ ఏమవుతుంది అంటే మనం లాప్రోస్కోపీలో ఏమంటాము 1 సెంటీమీటర్ హోల్తో సర్జరీ అయిపోతుంది అంటాం. సో ఆ 1 సెంటీమీటర్ హోల్ ద్వారా ఎలా చేస్తాం సర్జరీ, మనకు లోపల ఏం జరుగుతుందో తెలియదు. సో లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం ఫస్ట్ కడుపులో గ్యాస్ నింపుకుంటున్నాం. సో గ్యాస్ నింపుకోవడానికి ఈ చిన్న నీడిల్ ద్వారా మనం కడుపులో గ్యాస్ నింపుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు చూస్తే ఎలాగైతే టైర్లో గ్యాస్ నింపితే మనకు కొంచెం ఉబ్బుకుంటూ పోతుందో మీరు బాగా గమనిస్తే కడుపు కూడా కొంచెంగా పల్స్గా మూవ్ అవ్వడం అనేది మీరు గమనిస్తున్నారు. సో ఈ స్పేస్ అనేది వన్స్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడే మనం కెమెరా అనేది పెట్టి చూడగలం. ఎందుకు, సపోజ్ మనకు ఒకవేళ నేను ఈ ఆర్గాన్ని చూడాలనుకుంటే ఇది కళ్ళకి మరీ దగ్గరగా ఉంటే మనకి ఏమీ కనపడదు అండ్ ఈ మార్గం మాత్రమే కనిపిస్తుంది. అదే కొంచెం దూరంగా వెళ్తే మనకు మొత్తము కూడా కనిపిస్తుంది. సో అదేవిధంగా మనం కడుపులో గ్యాస్ నింపుకొని కెమెరా పెట్టుకుంటే మనకు ఆ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జరీలో. సో ఇప్పుడు స్పేస్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో చూసారా కడుపు అంతా కూడా బాగా టైర్ ఉబ్బుకోవడం జరిగింది. ఈ ఉబ్బుకున్న టైర్లో ఫస్ట్ మనం లాప్రోస్కోపీకి సంబంధించి ఒక ట్రోకర్ అనేది పెట్టడం చూస్తారు. సో లాప్రోస్కోపీలో మనం కెమెరా పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఎనీ లాప్రోస్కోపిక్ సర్జరీకి మినిమం 3 హోల్స్ అంటూ పెడతాము. ఒక హోల్ వచ్చి కెమెరాకు ఉంటుంది. సో ఈ కెమెరా సహాయంతోనే మనకు లోపల ఏమేం జరుగుతుంది అనేది మనం చూడగలగాము. అండ్ రెస్ట్ హోల్స్ వచ్చి 0.5 సెంటీమీటర్ అంటే సెంటీమీటర్లో సగం ఉంటాయి. అవి మనకు రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్కి ఈక్వల్. అండ్ ఇప్పుడు మీరు సర్జరీ చూసినట్లయితే మనకు పేషెంట్కి ఏముందన్నాం, హెర్నియా ఉందన్నాం. హెర్నియా అంటే ఏంటి, కండరాల్లో గ్యాప్ వచ్చి లోపల ఉన్నవి కాస్త బయటికి వెళ్తే హెర్నియా అంటాం. సో ఇక్కడ పేషెంట్ మీరు గమనించగలరా, ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇది రైట్ సైడ్ హోల్ అండ్ ఇది లెఫ్ట్ సైడ్ హోల్. సో ఈ 2 హోల్స్ని సీల్ చేసేలా మనం మెష్ అనేది పెట్టుకోవడమే మనకి ఈ సర్జరీ యొక్క మెయిన్ ట్రీట్మెంట్ పార్ట్.